నేటి నుంచి ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 9 వరకు మెయిన్స్ నిర్వహిస్తుండగా ఇవాళ తెలుగు, రేపు ఇంగ్లీష్ అర్హత పరీక్షలు ఉంటాయి. ఈ నెల 5 నుంచి ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 89 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా మెయిన్స్ పరీక్షకు 4496 మంది అభ్యర్థులు హాజరవుతారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 సెంటర్స్ ఏర్పాటు చేసింది. విశాఖలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2 ఎగ్జామ్ సెంటర్స్ లో మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు జరుగుతాయి. 9 గంటల 45 నిమిషాల వరకు అభ్యర్థులను లోనికి అనుమతించనున్నారు. ఇక డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి. జోస్నా, ఈ రోజు నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మే 9వ తేదీ వరకు ఈ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను ఏపీపీఎస్సీ చేపట్టింది. అయితే ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్స్ వద్దకు ఆల్రెడీ అభ్యర్థులంతా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అభ్యర్థులకు 9 గంటల 45 నిమిషాల వరకు మాత్రమే అనుమతి ఉండడంతో అభ్యర్థులంతా పరీక్షకు హాజరయ్యేందుకు ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్స్కి అయితే ఇప్పటికే వస్తున్న పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్స్లోకి ఎటువంటి గ్యాడ్జెట్స్ అంటే మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇటువంటివి ఏవి కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా కూడా తీసుకొని అభ్యర్థి రావాల్సి ఉంటుంది. అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలో మొత్తంగా సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు తెలుగు ఎగ్జామ్, అలాగే మే 4వ తేదీ అంటే రేపు ఇంగ్లీష్ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత 5 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్ ప్రధాన పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి జరుగుతూ ఉంటాయి. దీని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఎగ్జామ్ నిర్వహణకు కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా చెక్ చేసి హాల్ టికెట్తో పాటుగా ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఐడి ప్రూఫ్ని చెక్ చేసి లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. అయితే ఈ ఎగ్జామ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే విశాఖపట్నంలో 2, విజయవాడలో 6, తిరుపతిలో 3, అనంతపురంలో 2 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4496 మంది అభ్యర్థులు ఈ ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసినటువంటి మెయిన్స్ గ్రూప్ 1 ఎగ్జామ్కి అటెండ్ అవుతూ ఉన్నారు. పరీక్షా కేంద్రాల వద్దకు ఇప్పటికే తల్లిదండ్రులతోటి పాటు కొంతమంది అభ్యర్థులు వచ్చి వారి హాల్ టికెట్ నెంబర్స్ని చూసుకుని పరీక్షా కేంద్రంలోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే వచ్చిన వాళ్ళంతా కూడా తమ ఎగ్జామ్ను అంటే అటెండ్ చేసేందుకు కూడా ముందుగా ఎంతో ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్లో ఇక్కడ ఉన్నటువంటి తమ హాల్ టికెట్స్, రోల్ నెంబర్స్ వారీలుగా తమ నెంబర్స్ అలాగే రూమ్స్ని చూసుకుంటూ ఉన్నారు. ఎగ్జామ్ సెంటర్స్లోకి వెళ్లేందుకు కూడా ఇక్కడ పూర్తిగా చుట్టుపక్కల అంతా కూడా పోలీస్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది అభ్యర్థులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎగ్జామ్ ఎట్లా మేడం చెప్పండి ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఎగ్జామ్ ఏమనుకుంటున్నారు సార్? ఎగ్జామ్కి ఎవరిని తీసుకొచ్చారు? మీరు వచ్చారా ఏంటి సార్? ఇది ఎగ్జామ్ సెంటర్ వద్ద అయితే అంతా కూడా హడావిడిగా లోపలికి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళంతా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ వద్ద మాత్రం 9:45 తర్వాత లోపలికి ఎవరికి అనుమతి లేదు. కాబట్టి ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలి. 10 గంటలకైతే పరీక్ష ప్రారంభం కాబోతుంది. అయితే మరికొద్దిసేపట్లో ఈ పరీక్ష ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్స్ వద్ద పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జోస్నా.